ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ ఆగస్టు నెల 31వ తారీఖు ఆదివారం, ఆగస్టు నెలలో 5 ఆదివారాలు, ఆఖరు ఆదివారం ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనమందరము కూడా పగటి వేళంతా కూడా దేవుని యొక్క మందిరములో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో మరి యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప కనికరాన్ని ప్రభు చూపించి ఉన్నాడు. మరి దినాన ఏర్పాటు చేసిన ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మీ కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరగా ఉండి కుటుంబ సమేతముగా ఈ లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొంది దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్కూల్కి కాలేజీలకు వెళుతున్నారా? చాలామంది ప్రార్థించిన విధముగా డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత చక్కటి ఉద్యోగాలు చాలామంది పొందుకొని ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ ఆదివారం లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంపులు పొందుతూ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ ప్రార్థన చేసుకొని ఒక చక్కటి పాట పాడుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనం విందాం. మరి దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మరి మనం అందరం కళ్ళు మూసుకొని తరల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అనే యేసయ్యా నీకు వందనాలు. నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. బలపరచండి. ఈ ఆగస్టు ఆఖరు దినమున ఆఖరు ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ప్రభువా మేమందరం నేను స్తుతించడానికి మహిమపరచడానికి ఎంతో కృప నాయన మీరు చూపించారు. మరి దినాన వాక్య భాగములో పాటలలో మీరు ఉండండి, సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి నాయన. ఈ రాత్రి ఎంతమంది అయితే మరి యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నారో వారందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. చక్కటి పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. అలాగే పాట పాడిన తర్వాత వాక్యాన్ని కూడా విందాం. మరి ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. ప్రతి క్షణము నీతోనే, ప్రతి అడుగు నీ కొరకే, ప్రతి క్షణము నీతోనే,
ప్రతి అడుగు నీ కొరకే, నిన్నే కీర్తించెదన్ కొనియాడేదన్, నీకై బ్రతికేదన్. నిన్నే కీర్తించెదన్ కొనియాడేదన్, నీకై బ్రతికేదన్. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకై బ్రతకాలని ఆశయా. నీటి బుడగలాంటి నన్ను నీ హస్తములతో కాచి కాపాడిన నా దేవా, నీటి బుడగలాంటి నన్ను నీ హస్తములతో కాచి కాపాడిన నా దేవా. నిన్ను విడచి ఉండలేను, నీ మేలులు మరువలేను. నిన్ను విడచి ఉండలేను, నీ మేలులు మరువలేను. నిన్నే స్తుతించెదన్ గణపరచెదన్, నీకై బ్రతికేదన్. నిన్నే స్తుతించెదన్ గణపరచెదన్, నీకై బ్రతికేదన్. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. ఎన్నిక ఏలేని నన్ను నీ ప్రేమతో హత్తుకొని బలపరచిన నా దేవా, ఎన్నిక ఏలేని నన్ను నీ ప్రేమతో హత్తుకొని బలపరచిన నా దేవా. నిన్ను వదలి బ్రతుకలేను, నీ ప్రేమను మరువలేను. నిన్ను వదలి బ్రతుకలేను, నీ ప్రేమను మరువలేను. నిన్నే ప్రార్థించెదన్ ధ్యానించెదన్, నీకై బ్రతికెదన్. నిన్నే ప్రార్థించెదన్ ధ్యానించెదన్, నీకై బ్రతికెదన్. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. చెదరిన నా హృదయమును నీ కృపతో కరుణించి స్వస్థపరచిన నా దేవా, చెదరిన నా హృదయమును నీ కృపతో కరుణించి స్వస్థపరచిన నా దేవా. నీ సన్నిధి విడువలేను, నీ కృపను మరువలేను. నీ సన్నిధి విడువలేను, నీ కృపను మరువలేను. నిన్నే ప్రార్థించెదన్ ప్రకటించెదన్, నీకై బ్రతికెదన్. నిన్నే ప్రేమించెదన్ ప్రకటించెదన్, నీకై బ్రతికెదన్. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. ప్రతి క్షణము నీతోనే, ప్రతి అడుగు నీ కొరకే, ప్రతి క్షణము నీతోనే, ప్రతి అడుగు
నీ కొరకే నిన్నే కీర్తించెదన్, కొనియాడెదన్, నీకై బ్రతికెదన్. నిన్నే కీర్తించెదన్, కొనియాడెదన్, నీకై బ్రతికెదన్. నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా, ప్రతి క్షణం నీ కొరకే బ్రతకాలని ఆశయా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి ఆగస్టు నెల ఆఖరు ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరొకసారి ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు శ్రద్ధగా వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వారందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, మరి 10వ వచనం, 3 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ఈ 3 వచన వాక్య ఆధారాల బట్టి మన ఆత్మీయ జీవితానికి కావలసిన దేవుని యొక్క వర్తమానాన్ని ఈ రాత్రి వేళ జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. బైబిల్లో ఉన్న వారందరూ, ప్రతి వారు బైబిల్ మీ దగ్గర ఉన్నాయా? కుటుంబీకులు అందరూ దగ్గరగా ఉన్నారా? మీరందరూ కుటుంబ సమేతముగా బైబిల్ తెచ్చుకొని బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఎటిపోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము. అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించే వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో 4 మాటలు ఆయన సెలవిస్తున్నాడు. ఈ 4 మాటలు కూడా చాలా మంచి మాటలు. మన శరీర సంబంధమైన జీవితానికైనా ఆత్మ సంబంధమైన మరి జీవితానికైనా సరిపడిన 4 మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఈ రాత్రి వేళ మరి కొరింథీ సంఘమునకు ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ పౌలు గారి సంఘముతో ఈ 4 మాటలు కూడా చాలా విశిష్టతమైన మాటలుగా ఆయన సంఘానికి బోధించాడు. కనుక ఈ రాత్రి వేళ దేవుడు మనకు కూడా ఈ 4 మాటలను ఆయన బోధిస్తూ ఉన్నాడు. మొదటిది 8వ వచనములో 2 మాటలు కనబడుతున్నాయి. ఆ మొదటి మాట ఏమిటంటే, ఎటిపోయినను శ్రమపడుచున్నాము కానీ ఇరికింపబడిన వారము కాము అని బైబిల్లో చెప్తున్నాడు. మనం శారీరకంగా జీవిస్తున్నాం కనుక శారీరకంగా కూడా మనం శ్రమ పడుతున్నాం. శారీరకంగా శ్రమ అంటే మరి మన కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అప్పుల సమస్యలు కానీ,
ఇవన్నీ కూడా శారీరక సంబంధమైన శ్రమలు. అలాగే ఆత్మ సంబంధమైన శ్రమలు కూడా ఉంటాయి. అవేమిటంటే ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా, ప్రతి రాత్రి ప్రార్థనకి వెళ్ళాలా, ఉపవాసం ఉండాలా. ఇవి శ్రమ. ఎందుకంటే ఆత్మీయంగా కూడా శ్రమలు ఉంటాయి. కనుక శ్రమ పడుచున్నాము కానీ ఇరికింపబడిన వారము కాము. దేవుడు అంటే దేవుని బిడ్డలను ఎంత శ్రమ పెట్టినా వాళ్ళని ఇరికించేవాడు దేవుడు కానే కాదని వాక్య భాగములో చెప్తున్నాడు. మనకి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథములో ఇజ్రాయేల్ ప్రజలు మనకు కనబడుతున్నారు. ఐగుప్తు నుంచి కానాను ప్రయాణములో 40 సంవత్సరాలు 6 లక్షల కాలబలములో వాళ్ళు చాలా శ్రమలు అనుభవించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళు నిజంగా ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణం ఎంత దూరం అంటే 11 రోజుల ప్రయాణం. 11 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు బట్టి, అంటే ఎన్ని శ్రమలు అనుభవించారో దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్ని శ్రమలు పెట్టినా వాళ్ళు ఎక్కడా కూడా ఇరికింపబడినట్టుగా బైబిల్లో లేదు. ఎందుకంటే ఆహారం కొరతగా ఉన్నప్పుడు పరలోకము నుంచి ఆకాశము నుంచి పట్టజాలనంత వాకిళ్ళు విప్పి, ఎందుకంటే మన్నా కురిసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నీళ్లు లేవన్నప్పుడు ఎడారి ప్రాంతంలో ఎదుటిగా ఉన్న బండను కొట్టినప్పుడు బండలో నుంచి ఉబికే నీళ్లు బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎక్కడా కూడా ఎంత శ్రమలు అనుభవించినా వాళ్ళు ఇరికింపబడినట్టుగా లేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క స్వజనులు. దేవుని బిడ్డలైనంత మాత్రాన శ్రమలు రావు అనుకోకండి. దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవ జీవితం అనేది శ్రమలే కానీ ఎందుకంటే సంతోషం అని అనుకోకండి. ఒక భక్తుడు చెప్తున్నాడు, క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు కానీ ముళ్ళబాట అని ఒక భక్తుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక మహాభక్తుడు యోబు భక్తుడు బైబిల్లో మనకి కనబడుతున్నాడు. ఆయన అనుభవంలో నుంచి చెప్పిన మాట బైబిల్లో మనకి చాలా తేటగా మనకి కనబడుతూ ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని చదువుతున్నాను. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమమనెను. అందుకు అతడు మూర్ఖురాలులాగా మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలును అనుభవించుదమా, కీడు మనము అనుభవించుతాము కదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనాను పాపము చెయ్యలేదు అని యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనాల్లో యోబు భక్తుడిని మనం చూచినప్పుడు యోబు భక్తుడు దేవుడే చాలా శ్రమలు అనుభవించినట్టుగా చూస్తున్నాం. ఒకే దినమందు యోబుకి 10 మంది పిల్లలు, వేల కొలది సంపదైన గొర్రెలు, మేకలు, ఎడ్లు, మందలు అన్నీ కూడా ఒకే రోజున చనిపోయాయి. యోబు ఆరోగ్య పరిస్థితి, శరీర పరిస్థితి రోజు రోజుకి చాలా దిగజారిపోతుంది. చాలా శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఎండలో గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని నాయనా నాయనా అని చాలా ఎలుగెత్తి శ్రమ పడుతూ ఉన్నాడు. ఆ యోబు తన శ్రమలు ఎవరూ కూడా చూడలేకపోతున్నారు. ఎందుకంటే జీవితాంతం తోడుగా ఉండవలసిన భార్య యోబు దగ్గరికి వచ్చి, ఇంకెందుకయ్యా దేవుని దూషించి మరణము కమ్ము అని కట్టుకున్న భార్యే యోబుని ప్రేరేపిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యోబు ఎంత శ్రమ అనుభవించినప్పటికీ కూడా తన నోట నుండి ఒక్క పాపపు మాట అయినా సరే ఆయన పలకలేదు. కనుక వాక్య భాగములో అంత శ్రమ అనుభవించినప్పటికీ కూడా భక్తుడైన యోబుని దేవుడు
ఎందుకంటే ఇరికింపబడలేదు అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమ పడినప్పటికీ కూడా మనం ఇరికింపబడిన వారము కామని ప్రతి వారు కూడా ఈ రాత్రి వేళ గుర్తించాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఇరికించేవాడు కాదు. శ్రమలు వస్తాయి, నిలబడాలి. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా దేవుడు ఇరికించడు. ఎందుకంటే ఆ శ్రమలోనే దేవుడు మనకు చక్కటి ఆదరణను, దేవుని యొక్క కృప మన పట్ల ఆయన చూపెడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రికలో చక్కటి మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఉన్న వాక్యాన్ని, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు హింసలు వస్తూ ఉంటాయి. హింసలోనూ మనం ఎలా ఉండాలంటే సహించేవారుగా ఉండాలి. శ్రమలు వస్తాయి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు మన విశ్వాసాన్ని చూసి దేవుని యొక్క సంఘములో మీ యందు అతిశయపడతాడంట. కనుక అలాంటి జీవితాన్ని ఈ దినాన కలిగి ఉన్నారా అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుడు శ్రమలు యందు శ్రమలు వచ్చినప్పుడంట, దేవుడు మనను చూచినప్పుడంట, దేవుడు అతిశయించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుతున్నాను. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని వాక్యములో మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో చక్కటి మాటలను ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే పౌలు గారు చెప్తున్నాడు, శ్రమ యందు ఓర్పు అంట, ఓర్పు యందు పరీక్ష అంట, పరీక్ష యందు నిరీక్షణ అంట, కలగచేయనని ఎరిగి అంట, శ్రమల యందు ఏం చేయాలంటే అతిశయపడాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే శ్రమ పడుచున్నాము కానీ దేవుడు ఇరికింపబడుట లేదు అని దేవుని వాక్య భాగములో మొట్టమొదట మనకి కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో మన ఆది కాండములో యోసేపు అనే భక్తుడు కనపడుతున్నాడు. తన అన్నలు మొదట గుంటలో పడవేశారు. తర్వాత 20 వెండి నాణాలకి మస్తకి మందులు అమ్మే వాళ్ళకి అమ్మేశారు. దేవుని వాక్య భాగములో పోతీఫర్ ఇంట్లో చెరసాలలో వేయబడ్డాడు. అయినా శ్రమలు ఎంత తట్టుకున్నాడు దేవుని వాక్య భాగములో. కానీ ఎక్కడా కూడా ఇరికింపబడలే. ఎందుకంటే శ్రమలు వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఇరికింపబడలే. మన జీవితంలో కూడా శ్రమలు వస్తాయి కానీ దేవుడు ఎక్కడా కూడా ఇరికించే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ మొదటి మాటను బట్టి మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఇరికించే దేవుడు కాదని విశ్వసించి నమ్మకం కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, దేవుని వాక్య భాగములో మనం చదువుకున్న వాక్య భాగములో మరొక మాట కనబడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఉన్న వాక్యాన్ని, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము అని వాక్య భాగములో చెప్తున్నాడు.
ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్నో అపాయాలు వస్తాయి. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అపాయాలు ఎన్నో వస్తూ ఉంటాయి, పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ అపాయం వచ్చినప్పుడల్లా కూడా దేవుడు దానికి కావలసిన ఉపాయాన్ని కూడా దేవుడు మనకు చూపెడతాడు. అందుకే అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్య భాగములో. ఎందుకంటే అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రికలో చక్కటి మాట కనపడుతూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం వాక్యాన్ని చదువుతున్నాను. క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడు ఎవడో, శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటినన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 37 నిజంగా ఎన్ని సంభవిస్తున్నాయో దేవుని వాక్య భాగాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఒకటి శ్రమ, రెండవది బాధ, మూడవది హింస, నాలుగవది కరువు, ఐదవది వస్త్రహీనత, ఆరవది ఉపద్రవం, ఏడవది ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మీదకి అపాయంలాగా వచ్చినప్పుడు మనం వాటిని అన్నిటినీ కూడా తప్పించుకొని దేవుడు మనకు తప్పించుకునే ఉపాయాన్ని దేవుడు మనకు కలగజేస్తాడని వాక్య భాగంలో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో ఉన్న వాక్యాన్ని, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను, నిందలోనో, ఇబ్బందులోనో, హింసలోనో, ఉపద్రవములోనో నేను సంతోషించుచున్నాను. పౌలు గారి యొక్క సేవా పరిచర్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కలిగినప్పుడు అంట, ఎందుకంటే బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులోను, హింసలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. అంటే అటువంటి అపాయకరమైన కార్యాలలో కూడా దేవుడు మంచి ఉపాయాన్ని ఇస్తున్నాడు గనుక వాటిని అన్నిటిని బట్టి కూడా సహించుకుంటూ దేవుని యందు అపాయములో ఉన్నను దేవుడు ఉపాయము లేని వారిగా ఎవరిని కూడా చేయలేదు. కనుక దేవుడు అపాయములో ఉన్నప్పుడు ఉపాయాన్ని దేవుడు ఇచ్చి తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో సౌలు రాజు దావీదు మీద విషపు చూపు చూచి ఎన్నోసార్లు దావీదుని చంపాలని చాలా ప్రయత్నించాడు రాజు. కానీ దావీదు సౌలు దాడి చేసినప్పుడల్లా కూడా దావీదుకి దేవుడే తప్పించుకునే ఉపాయాన్ని దేవుడు కలగజేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అపాయాలు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉపాయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కలగజేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో గాయము చేయువాడిని నేనే, ఎందుకంటే ఆ గాయాన్ని పూడ్చేవాడిని కూడా నేనే. గూడు రేపేవాడిని నేనే, గూడు కట్టేవాడిని కూడా నేనే. ఎందుకంటే దేవుని వాక్య భాగములో
గాయము చేసే చేతులే స్వస్థపరిచే చేతులు కూడా ఆయనే అని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో అపాయములో కూడా దేవుడు మంచి ఉపాయాన్ని ఏం చేస్తాడంటే కలగజేస్తూ ఉంటాడు. దావీదుకు దేవుడు ఎంతో ఉపాయాన్ని కలగజేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎన్నో అపాయాల నుంచి దావీదుని దేవుడు తప్పించినట్టుగా, ఉపాయాన్ని కలగజేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం.